నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, అమావాస్య అంటే చాలా మందికి భయం ఉంటుంది. అవును. అమావాస్య వచ్చింది ఏమవుతుందో ఏంటని కొంతమంది అయితే పిల్లల్ని బయటకు కూడా పంపించరు అమావాస్య రోజు. కానీ అదే అమావాస్య ఈసారి ఏంటంటే మనకి శుక్రవారం వచ్చింది. దీనివల్ల ఏమన్నా ఇబ్బందులు అనేవి ఉంటాయి అంటారా? తప్పకుండా చెప్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయా ప్రయశ్చతి. అమావాస్య మీరు అన్నట్టుగా అమావాస్య అంటే మనిషికి ఒక నెగిటివ్ ఫీలింగ్ని కలిగించేటటువంటిది. నిజానికి అమావాస్య చాలా అదృష్టమైనదని కూడా కొన్ని శాస్త్రాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ అమావాస్య వైశాఖ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటి అమావాస్య. ఇది ఎన్నో సంవత్సరాలకు కానీ ఇలాంటి అమావాస్య రాదు. ఎందుకంటే శుక్రవారంతో కూడుకొని వచ్చినటువంటి ఈ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం దీపావళి అమావాస్య అని చెప్పేసి పూజలు చేస్తూ ఉంటాం లక్ష్మీదేవికి. అది ఎంత పవిత్రమైనటువంటి రోజు. ఈ యొక్క అమావాస్య, ఈ శుక్రవారం వచ్చే వైశాఖ అమావాస్య కూడా ఎంతో పవిత్రమైనదిగా మనం భావన చేసుకుంటాం. ఈ వైశాఖ మాసానికి మరొక పేరు మాధవ మాసం అని కూడా పిలుస్తూ ఉంటాం. మాధవుడు అంటే ఎవరు అని అంటే గనక ఆ యొక్క వైకుంఠవాసుడైనటువంటి శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడి యొక్క పత్ని అంటే భార్య లక్ష్మీదేవి. అంటే అలాంటి ఆఖరి రోజు లక్ష్మీదేవితో కూడుకొని వచ్చినటువంటి అమావాస్యయే ఈ వైశాఖ అమావాస్య. దీనికి మరొక పేరు స్మృత్య అమావాస్య అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ అమావాస్యకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే శని జయంతి. అంటే శని భగవానుడు పుట్టినటువంటి రోజు కూడా వైశాఖ మాసంలో భరణీ నక్షత్రయుక్తంగా పుట్టినటువంటి వారమే ఈ యొక్క అమావాస్య శుక్రవారము. ఇన్ని సుగుణాలతో కలిసి ఉన్నటువంటి ఈ అమావాస్య మళ్ళీ ఇలాంటి రోజు రావడం చాలా అరుదు. కనుక ఈ అమావాస్య భయపడడానికి ఏమీ లేదు. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఆరాధించాలి అని శాస్త్రం చెప్పింది. అందుకే ప్రతి సంవత్సరము నేను వైశాఖ మాస అమావాస్య రోజున లక్ష్మీ యాగాన్ని నిర్వహిస్తూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా చక్కగా లక్ష్మీ యాగాన్ని చేస్తున్నాను. దానికి చాలామంది వస్తున్నారు. ఎంతోమంది రావడంతో పాటు వాళ్ళు యాగంలో కూడా పాల్గొంటున్నారు. ఎందుకంటే అప్పుల బాధలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అప్పుల బాధలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, డబ్బుకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఇలా చాలా మట్టుకున్నాయి. అలాంటి డబ్బుకి అధినాయకులు ఎవరు? లక్ష్మీదేవి. ఆమె కటాక్షం ఉంటేనే కోటీశ్వరుణ్ణి బిచ్చగాని చేయగలదు, బిచ్చగాని కోటీశ్వరుని చేయగలదు. అంటే తిమ్మిని బొమ్మి చేయగలదు, అపర కుబేరునైనా బిచ్చగాని చేయగలదు. అంటే అలాంటి లక్ష్మీదేవి మనకు ప్రసన్నం కావాలి అనుకున్నా, లక్ష్మీదేవి తొందరగా మనల్ని కటాక్షించాలన్నా ఈ శుక్రవారం అమావాస్య ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య. కనుక ఈ శుక్రవారం రోజున నేను మహాలక్ష్మి యాగాన్ని చేస్తున్నాను. కనుక ఈ యాగానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి కటాక్షాన్ని ఇస్తున్నాను. అలాగే లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని చెప్పడానికి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అందరికీ కూడా సరైనటువంటి అవకాశము ఈ యొక్క వైశాఖ అమావాస్య. ఈ అమావాస్య రోజు తప్పకుండా ఆచరించవలసింది లక్ష్మీదేవి యొక్క పూజ. అది కూడా సాయంకాల వేళలోనే ఈ యొక్క యాగం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. సాయంకాల సమయంలోనే లక్ష్మీదేవి యొక్క ఆరాధన, పూజా, హోమము ఇవన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఎవరైతే ఈ శుక్రవారాన్ని చక్కగా వినియోగించుకుంటారో, ఈ శుక్రవారం రోజున ఎవరైతే మహాలక్ష్మీదేవి యాగంలో పాల్గొంటారో వాళ్ళకు అప్పుల బాధలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, డబ్బుకు సంబంధించినటువంటి కొరత కానీ ఇవి ఏవీ లేకుండా ఆ తల్లి ఆ యొక్క వ్యక్తిని అపర కుబేరుణ్ణి చేస్తుంది అని చెప్పేసి శాక్తేయ తంత్రంలో, తంత్ర విధానంలో ఇలాంటి విధానం ఒకటి చెప్పారు. ఎప్పుడైతే శుక్రవారంతో కూడినటువంటి అమావాస్య వస్తుందో ఆ రోజున మహాలక్ష్మి యాగం చేస్తే గనక నెగిటివ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మనిషికి ధనము అనేటటువంటి ఆకర్షించబడుతుంది. అంటే సాక్షాత్తు స్వయంగా లక్ష్మీదేవిని స్వయంగా ముందర కూర్చోబెట్టి ఏ రకమైతే పూజ చేసేట పుణ్య ఫలితం వస్తుందో అలాంటి పుణ్య ఫలితము ఆ రోజున శుక్రవారం వైశాఖ అమావాస్యకు చాలా చక్కగా ఉంది. కనుక చాలామందికి కూడా నేను చెప్పడం జరిగింది, మీరు ఎవరైనా యాగంలో పాల్గొనే వాళ్ళు ఉంటే, లేదంటే మహాలక్ష్మి యాగంలో ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కనుక మా దగ్గరికి రండి, చక్కగా యాగంలో పాల్గొనండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏమిస్తాము అంటే యంత్రం ఇస్తాము. అది ధనాకర్షణ యంత్రము అని చెప్పేసి ఉంటుంది. అది ఏ రకంగా ఉంటుంది అంటే గనక ఈ రకంగా ఉంటుంది. ఇది ధనాకర్షణ యంత్రము. ఈ ధనాకర్షణ యంత్రము
ఎవరైతే ఆ రోజున అమావాస్య రోజున యాగంలో పాల్గొంటారో వాళ్ళకు ప్రత్యేకంగా ఈ ధనాకర్షణ యంత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ యంత్రము వ్యాపార స్థలంలో కానీ లేదంటే ఇంట్లో కానీ పెట్టుకోవడం ద్వారా ధనం తొందరగా ఆకర్షించబడుతుంది. ఇది మామూలుగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కుదరదు. ఇది కేవలం అమావాస్య రోజు ఎవరైతే పూజలో యజ్ఞంలో మహాలక్ష్మి యజ్ఞంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకు ప్రత్యేకంగా ఈ యంత్రం తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే అమావాస్య రోజు ఇలాంటి యంత్రాలకు పూజ చేసి ప్రాణప్రతిష్ఠ చేసి మంత్ర ఆవాహన ఈ యంత్రంలో చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. అమావాస్య కొబ్బరికాయలు కానీ పళ్ళు కానీ పూలు కానీ ఏమీ ప్రసాదం ఉండదు, కేవలం యంత్రమే ప్రసాదంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి యంత్రం పెట్టుకోవడం ద్వారా వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు తొలగిపోతాయి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, అప్పుల బాధలు తొలగిపోతాయి. అలాగే ఈ యొక్క యంత్రం అనేటటువంటి లక్ష్మీదేవితో కూడుకొని వచ్చినటువంటి యంత్రం కాబట్టి ఇలాంటి అమావాస్య శుక్రవారంతో కూడుకున్నటువంటి అమావాస్య మళ్ళీ మనకు జీవితంలో దొరకదు. కాబట్టి ఈ యొక్క యంత్రాన్ని అమావాస్య రోజు పూజ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వచ్చి నేరుగా తీసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు. యజ్ఞంలో పాల్గొని ఆ యజ్ఞంలో పాల్గొనేటటువంటి వాళ్ళకు కూడా 5,116 చెల్లిస్తేనే ఈ యొక్క యంత్రం అనేటటువంటిది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలా చెల్లించిన ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పేసి ఈ యొక్క అమావాస్య యొక్క స్పెషల్. ఈ అమావాస్య అనేటటువంటి మళ్ళీ ఇలాంటి అమావాస్య రాదు. కనుక ఎవరైనా ఈ అమావాస్య పూజలో పాల్గొనాలి అని అనుకుంటే కనుక నాకు ఫోన్ చేస్తే వాళ్ళకు మంచి అడ్రస్ చెప్తాము. చక్కగా అక్కడికి సాయంకాలం పూట వచ్చి అక్కడ కూర్చొని యంత్రం ప్రసాద రూపకంగా తీసుకుని వెళితే కనుక ఆర్థిక ఇతి బాధలు తొలగిపోతాయి అని చెప్పేసి ఈ అమావాస్య యొక్క ప్రత్యేకత. అందుకే దీన్ని స్మృత్య అమావాస్య అని అంటారు. అలాగే దేవి ఖడ్గమాలలో కూడా వస్తుంది స్మృత్యాకర్షిణి, అహంకారకర్షిణి, శబ్దాకర్షిణి. అంటే స్మృత్యాకర్షిణి అంటే ఏంటంటే స్మృత్య అంటే ధనాన్ని ఆకర్షింపజేసేటటువంటిది అని అర్థం. అలాంటి అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది. కనుక ఈ అమావాస్య అందరూ వినియోగించుకోవాలి. నేను ఎలాగో ఆ రోజున యాగం చేస్తాను. నేను ఒక్కనే కాకుండా మీ అందరూ కూడా వచ్చి యాగంలో భాగస్వాములైతే మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అమ్మవారితో చెప్పుకొని అలాంటి ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగించుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఈ యాగాన్ని చేస్తున్నాను. ఎవరైనా యాగానికి రావచ్చు, చిన్న పెద్ద ఎవరైనా రావచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధనాకర్షణ యంత్రము వాళ్ళకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. యంత్రం ఫ్రీగానే ఇస్తాం, కానీ యాగంలో పాల్గొన్నటువంటి వాళ్ళకే ఆ యంత్రం ఇవ్వడం జరుగుతుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.